షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. యువతను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఏమున్నాయి సార్? యువతలో స్ఫూర్తి నింపే అంశాలు కానీ ఈ సినిమాలో ఆకట్టుకోవడం అనేది యూనివర్సిటీ అంటేనే విద్యార్థుల సినిమా కదా. దట్ ఈస్ దైర్ ఫిల్మ్, దట్ ఈస్ దైర్ ఫిల్మ్. ఆకట్టుకునే అంశాలు ఏమున్నాయి? ఎలా బాగా చదువుకోవాలి, ఏం చేసుకోవాలి, చదువుకున్న తర్వాత ఎలాగా ఉద్యోగాలు సంపాదించడం మెయిన్ పాయింట్. ఈ మెయిన్ పాయింట్ చదువుకున్న రోజుల్లోనే పేపర్ లీక్లు అయిపోతుంటే, ఉద్యోగ దశలోనే పేపర్ లీక్లు అయిపోతుంటే యువత ఎంత నిరాశ నిస్పృహకు గురవుతారు. అలా కాకూడదని చెప్తున్నా మీకు. ఓకే, ఉద్యోగం ఇవాళ చాలా జాబ్ క్యాలెండర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ నిరుద్యోగ సమస్య భారతదేశం పట్టి పీడిస్తుంది. ఇవాళ విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసిస్, బీమాస్, రైల్వేస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ కానీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఏ రాజ్యాంగ హక్కులు ఉన్నాయో ఆ రాజ్యాంగ హక్కులన్నీ కూడా కారణమైపడుతున్నాయి. దే లూజింగ్ దేర్ రిజర్వేషన్స్. ప్రైవేట్ సెక్టర్ వెళ్తే మీకు రిజర్వేషన్ ఇస్తారా? ఇవ్వరు కదా. మండల్ కమిషన్ ఏం చెప్పారండి? కేవలం ప్రభుత్వ సెక్టర్లోనే కాదు, ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఇంప్లిమెంటేషన్ ఎక్కడున్నాయి ఉద్యోగాలు? దీనికి తోడు ఓ కృత్రిమ మేధ ఇవాడ, ఓ రోబోట్స్ లైక్ దిస్ దే ఆర్ కమింగ్. అక్కడ మళ్ళీ పోటీ వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇది కాకుండా ఇవాళ యూరోప్, అమెరికా ఏదైతే ఉందో చాలామంది బాగా చదువుకొని వెంటనే అమెరికా ఇల్లు ఎక్కడికి వెళ్ళు ఉద్యోగాలు సంపాదించి మొత్తం అమ్మానాన్న చదువు కోసం పెట్టిన డబ్బంతా అప్పులు తీర్చేయాలని ఆశతో వాళ్ళు వెళ్తున్నారు ఇవాళ. అలాంటిది ఇవాళ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆ విధానాలు మొత్తం మార్చేసి విదేశాల నుంచి వస్తున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకండి, ఇక్కడ చాలా మాకు ఖర్చు అయిపోతుంది అని ఉన్న ఉద్యోగాలు తీసేసే ప్రయత్నం పెట్టాడు ఆయన గారు. ఎవరండి? ట్రంప్ గారండి. దాని నుంచి ఏం జరుగుతుందండి? ఎప్పుడైతే ప్రపంచం కుగ్రామం అయిపోయిందో, ఒక గ్లోబలైజేషన్ మెకానిజం అయిపోయిన దశలో ఇంటర్నేషనల్గా ఏ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయో అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ లాంటి దేశాల్లో అక్కడున్న పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకని ఇస్తే ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి. వాళ్ళ టైమ్స్ని యాక్సెప్ట్ చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. అలా కాకుండా ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ నుంచి, మన భారతదేశం, చైనా లాంటి కంట్రీస్ నుంచి వస్తున్న యువతకి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం, అవి కూడా ట్రంప్ గారికి నచ్చక వెళ్ళిపోమండం. దాని నుంచి ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న స్థానిక నిరుద్యోగులు ఏం చేస్తున్నారు? మా ఉద్యోగాలను మీరు పొందుతారా, మా పొట్ట మీరు కొడతారా అని కొంతమందిని వాళ్ళు కాల్ చేయడం. ఎంత దారుణం జరుగుతుంది. ఇన్ని రకాల బాధలు పడుతున్నారు ఇవాళ నిరుద్యోగులు. కాబట్టి అలా దారుణం జరగకుండా ఇంటర్నేషనల్ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలి. మన రాయబారి కార్యాలయాలు మొత్తం చర్యలు తీసుకుని నేను కోరుకుంటున్నా. సో నిరుద్యోగ వ్యవస్థ ఎంత బలంగా ఉంది. ఈ బలంగా ఉండి ఇంత జరుగుతున్నప్పుడు ఇలా నిరుద్యోగులు మొత్తం అంతే నిరుద్యోగమైపోతే ఇక దేశం ఎక్కడ మీకు బాగుపడుద్ది? ఎందుకంటే యువతని, విద్యార్థుల్ని జాతి గౌరవించాలి, వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఆ మానవ వనరుల శక్తి నిర్వీర్యం కాకుండా మనం ఉపయోగించుకోవాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వ పరం కావాలి, రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నడుస్తున్నాం బలంగా. ఒక మనిషికి చదువు ఎంతవరకు ఉపయోగం అనుకుంటున్నారు సార్? చదువు అనేటండి, చదువు ఎంతవరకు ఎట్టి మొత్తం ఉపయోగం. చదువు అంటే జ్ఞానం ఇచ్చేది. చదువు అంటే తెలుసుకోవడం. చదువు అంటే ప్రశ్నించి తత్వం ఇవ్వడం, దానికి ఆన్సర్ రాబట్టుకోవడం. చదువు అంటే ఓ సృజనాత్మకత. చదువు అంటే మొత్తం విశ్వం గురించి తెలుసుకోవడం. చదువు అంటే సమస్తం గురించి తెలుసుకోవడం అండి. సమస్తం గురించి తెలుసుకోవడం, జ్ఞానం పొందడం, వెలుగును పొందడం. చదువు మహాతల్లి. ఎంత సార్, ఇప్పుడు ఆదిగురు అమ్మని ఎందుకంటాం? చిన్నప్పుడు పసికందుకి అగ్గి ముట్టుకుంటే కాలుతా తెలీదు, అమ్మ చెప్తే తెలుస్తుంది. దట్స్ ఎడ్యుకేషన్. ఇది మంచి, ఇది చెడు, ఇలా నడు అని నాన్న చెప్తే తెలుస్తుంది పిల్లలకి. అది నడత నేర్పేది నాన్న. అది చదువుది. తర్వాత కేవలం అమ్మ బోధించేది, నాన్న బోధించేది కాకుండా సమాజంలో ఎలా ఉండాలి, దేశంలో ఎలా ఉండాలి, విశ్వంలో ఎలా ఉండాలి, ప్రపంచం అంటే ఏంటి, సమస్త విశ్వం ఏంటి, జ్ఞానం ఏంటి, సైన్స్ ఏంటి, సమస్తం ఏంటి అని చెప్పేది గురువు. అది చదువు. ఈ చదువు ఉంటే కదా మంచి చెడు తెలిసేది. చదువు ఉంటే కదా మంచిగా ఉండాలని తెలిసేది. చదువు ఉంటే కదా మన సంఘజీవి 10 మందితో పాటు మనం సంఘంలో మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి అని తెలిసేది. సో చదువు అనేది లేకపోతే ఒక రకంగా చెప్పంటే బతుకు శూన్యం అయిపోద్దండి. శూన్యం కాకూడదు. అందుకే